హాయ్ అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ అన్బాక్సింగ్ వీడియో అండి. ఈ వీడియోలో మీకు గ్రైండర్ ఆన్లైన్లో బుక్ చేసాము మేము. గ్రైండర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి పిజియన్ కంపెనీ అనమాట. ఇదైతే ఇలా ఉంటుంది మోడల్. అయితే మనకు పార్ట్స్ డివైడ్గా ఇచ్చింటారు. అది ఎలా ఫిట్ చేసుకోవాలో, ఆ ఫీచర్స్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 150 వాట్స్ది అనమాట. తర్వాత 2 లీటర్స్ కెపాసిటీ, 2 ఇయర్స్ వారంటీ అనమాట. ఇక్కడ ఇచ్చారు కదా, ఇది 2 లీటర్స్ కెపాసిటీ, కిందిదేమో 2 ఇయర్స్ వారంటీ అనమాట. తర్వాత నెక్స్ట్ దీనికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, రేట్ ఎంత పడింది అది చూపిస్తాను. ఇది ఇక్కడ ఇచ్చారు కదా మనకు, ఐడిల్ ఫర్ రైస్ బ్యాటర్, దాల్ బ్యాటర్, మసాలా గ్రైండ్ అని. రైస్ బ్యాటర్ వేసుకోవచ్చు ఇందులో, దోశకి, పొంగనాలకి అలా. దాల్ బ్యాటర్ అంటే మనము భక్షాలకి పూర్ణం వేస్తుంటాం కదా, మెయిన్గా పూర్ణంకి బాగా పనిచేస్తుంది. మనకు మిక్సీలో అంత ఈజీగా పడదు పూర్ణము, అందుకు గ్రైండర్లో అయితే చాలా బాగా వస్తుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట. తర్వాత వడాలకి అలా దాల్ బ్యాటర్ వేసుకోవచ్చు. తర్వాత మసాలా గ్రైండ్ అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా పచ్చళ్ళు అలాంటివి. దీని రేట్ వచ్చేసి చెప్పాను కదా ఇంతకుముందే, 3009 రూపీస్ పడిందని చెప్పేసి. ఇక్కడ బిల్ అయితే ఇచ్చారు. మనం దీన్ని ఏమన్నా డ్యామేజ్ ఉంది అనుకుంటే కూడా మనము చూసి రిటర్న్ చేయొచ్చు అనమాట. రిటర్న్ ఆప్షన్ ఉంది. తర్వాత ఇక్కడ ఫ్యూచర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి, ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 6 బాక్సుల్లో మనకు బొమ్మలు ఇచ్చేసి, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి వర్జన్ ఏబిఎస్ షాక్ ప్రూఫ్ అండ్ రస్ట్ ప్రూఫ్ బాడీ అని చెప్పేసి ఉందన్నమాట. తుప్పు పట్టదు, షాక్ కొట్టదు అని చెప్పేసి. సెకండ్ వన్ వచ్చేసి నాన్ అబ్జర్వింగ్ నాన్ కంటామినేషన్ స్టోను. ఇక్కడ స్టోన్ ఉంది కదా, ఎలాంటి అబ్జర్వింగ్ చేసుకోదు వాటర్ని అని చెప్పేసి. తర్వాత థర్డ్ వన్ డబుల్ సైడ్ బాల్ బేరింగ్ 300% లాంగర్ లైఫ్ మోటార్. అంటే మనకు 300% ఎక్కువ మోటార్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇచ్చారు. తర్వాత అన్బ్రేకబుల్ ఫుడ్ గ్రేడ్ పోలీ కార్బోనేట్ లిడ్, అంటే పగిలిపోకుండా ఉండే క్యాప్ అని, అన్బ్రేకబుల్ క్యాప్ అని చెప్పేశారు. తర్వాత డబుల్ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ ఫర్ ఈజీ ఆపరేషన్, అంటే ఈజీగా తీసి పెట్టుకునే స్టీల్ డ్రమ్ము. తర్వాత ప్రివెంట్స్ ఓవర్ హీటింగ్ ఆఫ్ ద బాడీ, అంటే ఓవర్ హీట్ కాకుండా ఉంటుందని చెప్పేసి ఇలా హోల్స్ ఇచ్చారు కదా సైడ్కి, అది బాడీ అనేది ఓవర్ హీట్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. గ్రైండర్ ఎలా ఉంది ఏంటి, పార్ట్స్ అన్నీ డివైడ్గా ఇచ్చేసి ఉంటారు కదా, ఎలా సెట్ చేసుకోవాలి చూసేద్దాము. ఇక్కడ ఫస్ట్ అయితే క్యాప్ ఇచ్చేసారు, అన్బ్రేకబుల్ క్యాప్. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇలా పగిలిపోకుండా థర్మోకోల్స్లో అయితే పెట్టేశారు. ఇక్కడ ఒక పైన ఫిట్ చేసుకోవడానికి ఒక అది పిన్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కలర్ వచ్చేసి నేనైతే మెరూన్ కలర్ తీసుకున్నాను. ఈ థర్మోకోల్ తీసేసి ఇక్కడ మనకు 2 రాళ్ళు ఉన్నాయి కదా, జాగ్రత్తగా ఈ రాళ్ళు తీసి పక్కన పెట్టేసేయాలి. ఈ డ్రమ్ కూడా మనకు ఈజీగా ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. ఈ డ్రమ్ పక్కకు పెట్టేసి ఇప్పుడు గ్రైండర్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం అన్నీ ఫిట్ చేసుకుందాము. ఈ విధంగా ఉంటుంది. ఇది మెషిన్ అనమాట, గ్రైండర్. ఇప్పుడు మనం డ్రమ్ము అది ఫిట్ చేసుకుంటే ఇలా పార్ట్స్ అయితే డివైడ్గా ఇచ్చారు కదా. ఫస్ట్ వచ్చేసి ఈ డ్రమ్ ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఈ డ్రమ్ము, ఇదైతే ఈ విధంగా మనకు ఈజీగా పక్కన తీసి పెట్టుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా 2, దీన్ని ఇందులో పెట్టేసేయాలి. ఇప్పుడు పైన ఒకటి మనకు పిన్ను టైప్ ఇచ్చారని చెప్పాను కదా, దీనికి థ్రెడ్ సిస్టమ్ ఉంది. దీన్ని అయితే ఇలా టైట్గా తిప్పేసేయాలి.
ఇలా మనకు దీనికి ఒక స్ప్రింగ్ ఆప్షన్ ఉందన్నమాట. టైట్‌గా తిప్పినప్పుడు ఈ స్టోన్ అనేది కింది స్టోన్‌కి తాకుతుంది. అప్పుడే మనకు మెత్తగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఏమైనా బరకగా కావాలనుకుంటే దాన్ని కొంచెం ఫ్రీగా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. బటన్ ఇలా క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. మనకు స్పీడ్ అనేది లిమిట్ ఏం లేదు. పెంచుకోవడం, తగ్గించుకోవడము ఒకటే స్పీడే ఉంటుందన్నమాట. మళ్ళీ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇలా అన్నమాట. సో, ఎలా ఉంది గ్రైండర్ నచ్చిందా? నచ్చితే